హాయ్, వెల్కమ్ టు చరిత శేషం ఛానల్ డైలీ వ్లాగ్. గార్డెన్ వచ్చేసి బిఫోర్ ఇలా ఉన్నింది. ప్రజెంట్ గార్డెన్ ఎలా ఉందో మీరు గార్డెనింగ్ వ్లాగ్స్లోకి వెళ్ళి చూడండి. గార్డెనింగ్ ప్లేలిస్ట్లో మీకు తెలుస్తుంది. నేను చేసిన హెయిర్ ప్యాక్, హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ అప్లై చేస్తున్నా చూడండి. ఇలా అప్లై చేసుకొని 1 అవర్ ఉన్న తర్వాత వాష్ చేసుకోవాలి. డివిజన్స్గా చేసుకోవాలన్నమాట హెయిర్ని. రూట్స్కి బాగా తాకేలాగా అప్లై చేసుకోవాలి. అప్పుడు మంచిగా పెరుగుతుంది హెయిర్. వెంటనే అంటే కష్టం. అట్లీస్ట్ ఒక 3 months 4 months వాడాలి. ఆల్రెడీ ఉంది, కొంచెం మిక్స్ చేసుకున్నాను నేను. ఇంకో 2-3 యూజెస్కి వస్తుంది. నేనైతే కంటిన్యూస్గా చేసుకుంటున్నా హెయిర్ ప్యాక్. ప్రజెంట్ అయితే సన్ డ్రైలో ఉన్నాయి, మిక్సీ పట్టాలి. చాలా ఈజీ, మీకు తెలుసు కదా. నా హెయిర్ ప్యాక్ వీడియో కూడా ఉంది, చెక్ చేయండి. ఇలా నీట్గా అన్ని రూట్స్కి నరిష్మెంట్ వెళ్ళేలాగా మంచిగా అప్లై చేసుకోవాలి. 1 అవర్ 1.5 అవర్ తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. బేబీ హెయిర్ కూడా వచ్చాయి చూడండి. నాకైతే హెయిర్ కొంచెం మందంగా అయింది. అలాగే హెయిర్ ఆయిల్ కూడా నేను పోస్ట్ చేశాను, చెక్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. లైవ్ వీడియోస్లో ఉంది. సండే అయితే నేనే అంట్లు మంచిగా తోమాలి, ఇంట్లో సాఫ్ చేయాలి. అంట్లు తోముతున్నాను. అంట్లు తోమడం కొన్నిసార్లు కష్టమే అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు టైం పాస్. చిన్న చిన్న గిన్నెలు, గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా జాగ్రత్తగా కడగాలి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా ప్లేలిస్ట్ ఉన్నాయి, చెక్ చేయండి. యాక్టింగ్ షార్ట్స్, తెలుగు వ్లాగ్స్, లైవ్ వ్లాగ్స్, ఎక్సర్సైజ్ వీడియోస్ కూడా ఉన్నాయి, చెక్ చేయండి. డైట్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి. చాలా వీడియోస్ ఉన్నాయి, బట్ రీచ్ అనేది లేదు, సక్సెస్ అనేది లేదు. చాలా టైం పడుతున్నట్టు అనిపిస్తుంది సక్సెస్కి. చూద్దాము. ఇలా గిన్నెలన్నీ వాష్ చేసిన తర్వాత మార్నింగ్ పాలు వేడి పెట్టిన తర్వాత కాఫీ చేసుకొని తాగేసా. కాఫీ కోసమే గ్లాస్ కడుగుతున్నాను. ఇంకొకటి, మనము ఎక్సర్సైజ్తో పాటు లెమన్ వాటర్ తాగితే కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. తొందరగా మనం వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. హాట్ వాటర్లో 1 స్పూన్ హనీ మిక్స్ చేసుకొని తాగాలి. ఇట్లా అంటూ కడుగుతూనే నేను స్టవ్ పైన హాట్ వాటర్ పెట్టాను అనమాట. వేడయ్యాయి చూడండి హాట్ వాటర్. ఇంకా స్టవ్ బంద్ చేసేసి మనము ఆల్రెడీ నేను గ్లాస్ కడిగాను కదా, గ్లాస్లో హనీ వేసి పెట్టాను. ఇప్పుడు ఇది బంద్ చేసేసి హనీ ఉన్న గ్లాస్లోకి వాటర్ పోసేద్దాము. ఇది మాకు ఇక్కడే మా సొసైటీలో చెట్టుకి తీసారనమాట, ప్యూర్ హనీ. ఫస్ట్ అయితే నాకు డౌట్ ఉండింది తీసుకోవాలా వద్దా అని, బట్ ఈ ప్రోడక్ట్ వాడుతున్న దగ్గర నుంచి తీసుకొని మంచి పని చేశా అని అనిపించింది. బయట మార్కెట్లో మనకు తెలియదు కదా రియల్గా దొరుకుతుందా లేకపోతే కల్తీ దొరుకుతుంది. అయితే ప్యూర్, 100% ప్యూర్. వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అయింది. ఇంకొకటి, ఫేస్ కూడా కొంచెం గ్లో వస్తుంది హనీ వాటర్ తాగుతున్నప్పటి నుంచి. ట్రై చేయండి. లెమన్ ఏం లేదు, జస్ట్ వాటర్ అండ్ హనీ. పాలు వేడైపోయాయి, కాఫీ తాగుతాను, పిల్లలకి కార్న్ఫ్లేక్స్ ఇచ్చేస్తా. కంపోస్ట్, మన ఫేవరెట్ కంపోస్ట్ అండ్ లిక్విడ్ ఫర్టిలైజర్. బియ్యం కడిగిన నీళ్ళు, నిమ్మకాయ తొక్కలు, ఆనియన్ పీల్, మ్యాంగో పీల్, కరివేపాకు పాడైనది ఒక 2-3 days నుంచి ఫ్రిడ్జ్లో ఉంది, ఎండిపోయింది. సో అది కూడా వాటర్లో వేసాం. ఇలాగ 24 hours పెట్టేసి మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ ఏమో లిక్విడ్ ఫర్టిలైజర్ అవుతుంది, కిచెన్ వేస్ట్ వచ్చేసి కంపోస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఆనియన్స్, టమాటో కట్ చేసా. ఈవినింగ్ స్నాక్స్గా పొంగనాలు వేస్తున్నాను. ఉప్పు కలిపాను. మనం టమాటో, ఆనియన్ కూడా లైట్గా ఉప్పు కలిపితే మనకు పొంగనాలు టేస్ట్ బాగా వస్తాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాగా? ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. మా పొంగనాలు పెన్నాము. పాతదైతే చాలా ఇబ్బంది పెట్టేది, ఇప్పుడైతే మంచిగా వస్తున్నాయి. చాలా స్మూత్గా కుకింగ్ అయిపోతుంది. అన్నిట్లోకి ఆయిల్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత 1 minute వేడైన తర్వాత మనం పిండి యాడ్ చేసుకోవాలి, బ్యాటర్. ఇవి వచ్చేసి ప్లెయిన్ పొంగనాలు పిల్లలకి. మీరు పొంగనాల్లో కావాలంటే ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ, ఇంకా ఏదైనా లైట్గా వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
మా పిల్లలు తినరు కాబట్టి వాళ్ళకి ప్లెయిన్ వేస్తున్నా. దోసపిండిలో ఉప్పు, పసుపు, కారం కలిపాను వాళ్ళకి. గ్రీన్ చిల్లీ అందుకే నేను వేయలేదు, ఆల్రెడీ కారం ఉంది అన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసిన ఆనియన్, టమాటో యాడ్ చేసుకుని రిమైనింగ్ బ్యాటర్లో పొంగనాలు వేసేద్దాము. నేను గ్రీన్ చిల్లీ ఎందుకు యాడ్ చేయట్లేదంటే పిల్లలకి కారం అవుతుందని. మీరు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవచ్చు. నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను బ్యాటర్లోకి. ఇప్పుడు మొత్తానికి ఇలా పొంగనాలన్నీ వేసేసాం. కవర్ చేద్దాము. కవర్ చేసి వన్ సైడ్ కుక్ అయిన తర్వాత వీటిని మార్చుకోవాలి ఇంకో సైడ్. స్పూన్ హెల్ప్ ఆర్ ఫోర్క్ హెల్ప్, లేకుంటే వుడెన్ స్టిక్ ఇస్తారు, ఆ వుడెన్ స్టిక్ హెల్ప్తో అయినా మనం చేంజ్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. పొంగనాలు అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటో కమెంట్ చేయండి. మేమైతే ప్రజెంట్ స్నాక్గా వాడుతున్నాము. మార్నింగ్ దోశ వేసాను, రిమైనింగ్ బ్యాటర్తో పొంగనాలు చేస్తున్నా ఈవినింగ్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా ప్లేలిస్ట్ ఉన్నాయి, చెక్ చేయండి. మా ఛానల్ని సక్సెస్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇదే ఇవాల్టి వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాట్ బాక్స్ నిండా పొంగనాలు రెడీ.